హాయ్ గైస్, వెల్కమ్ టు Khanvi Tech ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము పవర్ బై అండ్ సీక్వెల్ సర్వర్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, ఈ పవర్ బై అండ్ సీక్వెల్ సర్వర్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా సార్ అనేసి. దాంతోపాటు వచ్చేసి ఈ కోర్సు జాయిన్ అయిన 2 monthsలో కల్లా జాబ్ వస్తుందా, సో ఈజీగా ఉంటుందా అనే దాని గురించి అడుగుతున్నారు గైస్. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము పవర్ బై ప్లస్ సీక్వెల్ సర్వర్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ పవర్ బై సీక్వెల్ సర్వర్ నేర్చుకుంటూ వస్తుందా లేదా అనేది ఫస్ట్ నౌకరీకి వెళ్ళేసి జాబ్ డిస్క్రిప్షన్ సెర్చ్ చేద్దాము. సో స్కిల్స్, కంపెనీ స్కిల్స్ ఏమో అడుగుతుంది అనేది దాని గురించి చూద్దాము. ఓకే, ఇక్కడ పవర్ బై డెవలపర్ అని ఎంటర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పవర్ బై డెవలపర్ ఉంది కదా, ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్స్ కొరీస్, పవర్ బై డాష్ బోర్డ్ అండ్ డాక్స్ అడుగుతుంది. సో ఓన్లీ ఈ కంపెనీ వచ్చేసి ఓన్లీ ఒక పవర్ బై మాత్రం అడుగుతుంది. ఓకేనా, ఒక ఏరో కంపెనీ చూద్దాము. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి యాక్స్ట్రియా. ఇంకొక కంపెనీ చూద్దాము, అవేవా అనే ఒక కంపెనీ ఉంది, అనే కంపెనీ అడుగుతుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి డేటా ఫ్యాక్టరీ అడుగుతుంది, డేటా ఫ్లోస్ అడుగుతుంది, ఎస్ఎస్ఏఎస్, పవర్ బిఐ, ఏపీఎస్, ఎస్ఎస్ఐఎస్, పవర్ క్వరీ, ఎస్క్యూఎల్. సో ఇన్ని అడుగుతుంది అనమాట. ఈ డేటా ఫ్యాక్టరీ, డేటా ఫ్లోస్ అనేది ఏడిఎఫ్ సంబంధించి అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇది. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ అడుగుతుంది, ఎస్ఎస్ఏఎస్ అడుగుతుంది, ఎస్ఎస్ఐఎస్ అడుగుతుంది, పవర్ బిఐ అడుగుతుంది, ఏపీఎస్ అడుగుతుంది, పవర్ క్వరీ. సో పవర్ బిఐలోనే ఉంటుంది పవర్ క్వరీ, ఎస్క్యూఎల్. ఓకే, ఈ కంపెనీ వచ్చేసి ఇన్ని స్కిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కంపెనీ చూద్దాము, జెన్పాక్ట్ చూద్దాము. జెన్పాక్ట్ ఏం అడుగుతుందో సో డాక్స్, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ పిఓటు, ఎస్క్యూఎల్ క్వరీస్, డేటా మోడలింగ్, మీనింగ్ పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్ అడుగుతుంది జెన్పాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఖాన్వి టెక్ అనేది కంపెనీ చూద్దాము. ఇది వచ్చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ అడుగుతుంది. సో ఏడిఎఫ్, డాక్స్, ఎస్ఎస్ఏఎస్, అజూర్ అనాలిసిస్ సర్వీసెస్, డేటా మోడలింగ్, ఈటీఎల్, ఎస్క్యూఎల్ అడుగుతుంది. ఓకే, ఈటీఎల్ మీద అజూర్ డేటా ఫ్యాక్టరీలోనే వస్తుంది ఈటీఎల్. నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాము, లెగ్నెస్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ లెగ్నెస్ కంపెనీ ఏమడుగుతుంది, పవర్ బై డాష్ బోర్డ్స్, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ, ఎంఎస్ పవర్ బిఐ, అనలిటిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డాక్స్, పవర్ యాప్స్, పవర్ బిఐ స్కిల్స్ అడుగుతుంది ఇది. సో టెక్ మహీంద్రా ఏమడుగుతుందో చూద్దాం. టెక్ మహీంద్రా వచ్చేసి డాక్స్ కొరీస్, కేపీఐస్, ఎస్క్యూఎల్ కొరీస్, డాక్స్, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ రిపోర్ట్స్. సో పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అడుగుతుంది ఇది కూడా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి టెల్ పర్ఫార్మెన్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది ఏమడుగుతుంది స్కిల్స్, పవర్ బిఐ, ఎంఎస్బిఐ, డేటా వేరియన్స్, ఈటీఎల్, ఎస్క్యూఎల్. ఓకే, ఈటీఎల్ మీన్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, ఇన్ఫినిటీ రీసెర్చ్ అనే కంపెనీ ఉంది. ఇదేమడుగుతుంది, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, పవర్ బిఐ, డాక్స్, ఎస్క్యూఎల్ సర్వర్, పవర్ క్వరీ, డేటా మోడలింగ్, రిపోర్టింగ్, పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఇక్వియా బయోటెక్ అనే ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏమవుతుంది, డేటా అనాలిసిస్, డేటా మోడలింగ్, డేటా స్ట్రక్చర్, కెమికల్ రీసెర్చ్, డేటా క్వాలిటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఫోర్కాస్టింగ్, రిపోర్టింగ్ టూల్స్, ఎస్క్యూఎల్. క్యాప్జెమిని ఏమడుగుతుంది చూద్దాం. డేటా ఫ్యాక్టరీ, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ అజూర్, డేటా వేరియన్స్, అనలిటిక్స్, పవర్ బిఐ డెవలప్మెంట్, ఎస్ఎస్ఏఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్ అనాలిసిస్, డాక్స్, పవర్ బిఐ డెవలపర్. ఓకేనా, ఒక 5-6 కంపెనీస్ కీ స్కిల్స్ చూసామన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఏమేమి నేర్చుకోవాలి మెయిన్ అనేసి. చూడండి, పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకుంటే కొన్ని కంపెనీస్ అడుగుతాయి అనమాట స్కిల్స్. ఇవి రెండింటి మీద చాలా తక్కువ ఓపెనింగ్సే ఉంటాయి. వీటితో పాటు వచ్చేసి మెయిన్గా ఏడిఎఫ్ ఒకటి నేర్చుకోవాలండి. నేను చెప్తున్నాను ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, పవర్ బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్ ప్లస్ ఏడిఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇంకొకటి వచ్చేసి ఎంఎస్బిఐ, మెయిన్గా ఎంఎస్బిఐ కూడా అడుగుతారు. ఎంఎస్బిఐలో ఏముంటుంది, ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఆర్ఎస్, ఎస్ఎస్ఏఎస్. ఓకే, సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ అనలిటిక్స్, సీక్వెల్ సర్వర్ రిపోర్ట్ సర్వీసెస్, సీక్వెల్ సర్వర్ అనలిటిక్స్ సర్వీసెస్. సో ఈ వీటిని కూడా ఎంఎస్బిఐ కూడా అడుగుతుంది. మెయిన్గా వచ్చేసి పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నాం అనుకోండి, ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నాం అనుకోండి, ఎంఎస్బిఐ కొంచెం ఈజీగా ఉంటుంది. సో దీంతో పాటు ఏడిఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఇవి
ఇవి అనేది కామన్గా ఉండాలి గైస్. ఇవి కామన్గా ఉంటే ప్రతి కంపెనీ కూడా వీటిని కామన్గా అడుగుతుంది. ఎక్కువ సోర్సెస్ ఉన్నాయన్నమాట, మనకు కాల్స్ రావడానికి ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. పవర్ బిఐ ప్లస్ ఏడిఎఫ్ ప్లస్ ఎంఎస్బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్, ఇవి వచ్చేసి కామన్గా నేర్చుకోవాలి. ఓన్లీ పవర్ బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్ నేర్చుకుంటే తక్కువ కాల్స్ వస్తాయి, అంత ఈజీగా ఉండదు. వన్స్ ఒకవేళ జాయిన్ అయినా కూడా వాటితో పాటు వీటిని కూడా సడన్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కంపెనీస్. మీకు వీటి మీద కూడా ఐడియా ఉందా, వీటి మీద కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, చేస్తారా అనేసి. సో దానికంటే ముందుగానే మనం నేర్చి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి 2 monthsలో మనకు జాబు రావచ్చా. సో మనం ఎఫర్ట్ పెడితే గైస్ ఈజీగా వస్తుంది 2 monthsలో. మ్యాక్సిమం వచ్చేసి 45 days ఉంటుంది కోర్సు. ఎక్కడైనా కూడా ఏ ఇన్స్టిట్యూట్ అయినా 45 days కోర్సు ఉంటుంది. ఈ 45 days కోర్సు నేర్చుకున్న తర్వాత మ్యాక్సిమం ఏంటి 45 daysలో పవర్ బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్ చెప్తుంటారు మెయిన్గా. సో నా సజెషన్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా పవర్ బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్ అనేది కామన్గా చెప్తుంటారు కదా. ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా 1 hour లేదా 1.5 hour మ్యాక్సిమం, ఓకే, 1 hour 30 minutes మాత్రమే క్లాసెస్ ఉంటుంది. దానితో పాటు మనం ఏడిఎఫ్ కూడా నేర్చుకున్నాం అనుకోండి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో లేదా సేమ్ టైం ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి. ఆ టైమింగ్ కాకుండా ఏదో టైమింగ్స్లో జాయిన్ అయ్యామనుకోండి, అది కూడా ఒక 1 hour, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్బిఐ కూడా ఎట్ ద సేమ్ టైమే జాయిన్ అవుతే, ఓకే, అదొక 1 hour చెప్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏమైనా కూడా ఏ కోర్స్ అయినా కూడా 45 daysలో కంప్లీట్ చేసేస్తారు గైస్. లేదా 2 monthsలో 45 days అంటే సాటర్డే సండే తీసేసినా కూడా 45 hours అనేది మ్యాక్సిమం 45 hours అయితే ఏ కోర్స్ అయినా కంప్లీట్ చేసేస్తారు. సో ఒక 2 months అనేది అనుకోండి, కోర్స్ మొత్తం 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సేమ్ టైము మనం ఈ 3 కోర్సులు జాయిన్ అవ్వాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 8 to 9 or 9:30 పవర్ బిఐ జాయిన్ అయ్యారు అనుకోండి, పవర్ బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్, ఇవి 2 కామన్గా చెప్తారు కాబట్టి ఇది జాయిన్ అయ్యారు 8 to 9:30. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ దాంట్లో జాయిన్ అయినా కూడా నెక్స్ట్ వచ్చేసి 10 o'clock బ్యాచ్ ఉండేటట్టు చూసుకోండి ఏదైనా ఇన్స్టిట్యూట్లో, ఓకే. 10 o'clock ఏం చేస్తారు, ఏడిఎఫ్ జాయిన్ అవ్వండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అదే ఏముంటుంది 10 to 11 ఉంటుంది, ఓకే. 10 to 11 1 hour ఉంటుంది కాబట్టి ఏడిఎఫ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి 11 కల్లా టూ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అనమాట 2 o'clock కానీ 3 o'clockకి 4 o'clockకి అలా బ్యాచెస్ ఉంటాయి. సో 2 o'clock జాయిన్ అయ్యారనుకోండి, 2 o'clock జాయిన్ అయ్యారనుకో 2 to 3 ఎంఎస్బిఐ. అట్ ద సేమ్ టైం అనమాట మీకు ఈ 3 కోర్సులు కంప్లీట్ అయిపోతాయి వితిన్ 2 monthsలో. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా మ్యాండేటరీ గైస్, ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం మీరు క్లాసెస్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చేసి 1.5 hour, ఇక్కడ 1 hour, ఇక్కడ ఒక 1 hour. సో టోటల్ వచ్చేసి 3.5 hour కవర్ చేస్తున్నారు. రిమైనింగ్ ఈ 3 classes మీద మ్యాక్సిమం వచ్చేసి 4 to 5 hours కానీ హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా 2 monthsలో మీకు జాబ్ వస్తుంది గైస్, ఓకేనా. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి గైస్, ఈజీగా జాబ్ 2 monthsలో వస్తుంది, ఓకే. అర్థమైంది అనుకుంటున్నాను నా మెయిన్ ఇంటెంట్ ఏంటనేది. సో ఇది ఒక 3.5 hour, ఇది ఒక 4 hours లేదా 5 hours, మ్యాక్సిమం వచ్చేసి 8 to 9 hours మీరు డైలీ హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా 2 monthsలో మనం పవర్ బిఐ డెవలపర్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ 3 డొమైన్ నేర్చుకున్నారనుకోండి, పవర్ బిఐ, సీక్వెల్ సర్వర్, ఏడిఎఫ్, ఎంఎస్బి, ఇవి నేర్చుకున్న తర్వాత వన్స్ కంప్లీట్ ఎంటర్ అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలాంటి టాస్క్ అయినా ఈజీగా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఒక పవర్ బిఐ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎంఎస్బి ఐడియా ఉందా, లేదా ఏడిఎఫ్ ఐడియా ఉందా, లేదా ట్యాబ్లెట్ ఐడియా ఉందా అని అడిగారు అనుకోండి, మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే మనల్ని తక్కువగా చూస్తారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలంటే పవర్ బిఐ సీక్వెల్ సర్వర్తో పాటు నా వర్షన్ ఏంటంటే ఈ పవర్ బిఐ ఎస్క్యూఎల్ సర్వర్తో పాటు అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎంఎస్బి ఇవి నేర్చుకుంటే ఈజీగా గటాన్ అవుతారనేసి నా ఇంటెంట్ గైస్, ఓకేనా. అర్థమైందా? ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.